సాధారణంగా మనం ఏదైనా సాధించినప్పుడు కష్టపడ్డాడు అని ఊహించని విధంగా వచ్చినప్పుడు అదృష్టమని అంటుంటాం. కానీ ఏపీ టెట్ అండ్ డిఎస్సి వంటి పోటీ పరీక్షల విషయంలో అదృష్టం అనేది ఆకాశం నుండి ఊడిపడేది కాదు. అది అవకాశం మరియు సంసిద్ధత కలిసినప్పుడు ఏర్పడే ఒక మలుపు. కష్టం ప్లస్ ఇష్టం ఈక్వల్ టు అదృష్టం. మీరు సిలబస్ను క్షుణ్ణంగా చదివి పాత ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేసినప్పుడు పరీక్షల్లో మీకు తెలిసిన ప్రశ్నలే రావడం అనేది కేవలం అదృష్టం కాదు, అది మీ శ్రమకు దక్కిన ప్రతిఫలం. మీరు చదవని టాపిక్ నుండి ఒక్క ప్రశ్న కూడా రాకపోవడాన్ని మన అదృష్టం అనుకోవచ్చు. కానీ ఆ పరిస్థితి రావాలంటే ముందు మీరు మెజారిటీ సిలబస్ను పూర్తి చేసి ఉండాలి. సమయపాలన మరియు మానసిక స్థితి. పరీక్ష హాల్లో ఆ 2-3 గంటల సమయం చాలా కీలకం. తెలిసిన ప్రశ్నలకు తప్పులు పెట్టకుండా ఉండటం, కన్ఫ్యూజ్ అవ్వకుండా సరైన ఆప్షన్ ఎంచుకోవడం వెనుక మీ ఏకాగ్రత ఉంటుంది. ఆ రోజు మీ ఆరోగ్యం బాగుండడం, ప్రశాంతంగా పరీక్ష రాయగలగడం కూడా ఒక రకమైన అదృష్టమే. కానీ దీనికోసం ముందు నుండే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరం. నోటిఫికేషన్లు మరియు పోస్టుల సంఖ్య మన చేతుల్లో లేని అంశం. ఏదైనా ఉందంటే అది నోటిఫికేషన్ సమయం మరియు పోస్టుల సంఖ్య. మన జిల్లాలో మన కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఉండడం అదృష్టమే. అయితే పోస్టులు తక్కువగా ఉన్నప్పుడు కూడా టాప్ ర్యాంక్ సాధించేలా సిద్ధపడటమే అసలైన విజేత లక్షణం. సానుకూల దృక్పథం. నాకు అదృష్టం లేదు అని ముందే నిరాశపడడం వల్ల చదివింది కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. నేను కష్టపడ్డాను కాబట్టి పరిస్థితులు నాకు అనుకూలిస్తాయి అనే నమ్మకం మీలో సానుకూల శక్తిని నింపుతుంది. ఈ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. టెట్ అండ్ డిఎస్సి ప్రయాణం ఒక మారథాన్ లాంటిది. ఇక్కడ కేవలం అదృష్టం మీద ఆధారపడితే గమ్యం చేరలేం. అదృష్టం అనేది 1% అయితే మీ కష్టం 99% ఉండాలి. ఆ 1% అదృష్టం కూడా మీ 99% కష్టాన్ని చూసి మీకు తోడుగా వస్తుంది. గుర్తుంచుకోండి, కష్టపడేవాడికి అదృష్టం ఎప్పుడు ఒక అడుగు దూరంలోనే ఉంటుంది. మీ ప్రయత్నం నిజాయితీగా ఉంటే విజయం తప్పకుండా మీ తలుపు తడుతుంది. ఆల్ ద బెస్ట్.